అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు, మీరు అడుగుతున్నది పైసలు కాదు. పేరెంట్స్ ఐక్యత, పేరెంట్స్ ఐక్యత, పేరెంట్స్ ఐక్యత. మీరు అడుగుతున్నది కాదబ్బా వచ్చి బయట మాట్లాడితే ఏమైతుంది అసలు గేట్ దియవా సినిమా తాళం పోలీసులు అయితే మంచిగా తీసుకుంటారు. పెంచిన ఫీజులను అత్యధికంగా పెంచిన ఫీజులను తగ్గించాలి, తగ్గించాలి, ఫీజులు తగ్గించాలి. మేడం మేడం నేను ఎమ్మెల్సీనమ్మా గేట్ పెడతావా? గేట్ తీయమనండి, గేట్ తీయమని చెప్పు. నేను ఎక్కాల్సి వస్తుంది, మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. చెప్పండి అరే దేవా నేనే కదా ఎమ్మెల్సీ అన్నావా? బాబు అందరు రారే, అందరు రారు, ఒక్కడే వస్తాడు సారు మాట్లాడొస్తాడు. మీరు మాట్లాడారా బాబు? నాకు ఇప్పుడు బీపీ పెంచుతూ అడుగుతున్నా సార్. నేనే గవర్నమెంట్ రా.
అన్న తీపిస్తారా ఓపెన్ చేసింది కదా చేయలేదు. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? ఏడమ్మా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎక్కడమ్మా ప్రిన్సిపల్ అక్కడ ఇటేనా ఇటేనా చేయండి మీరు. ఏడున్నారమ్మా హోమ్ ప్రిన్సిపల్ చెప్పండి ఏంది ఫీజుల పంచాయతీ ఏంది? పంచాయతీ ఏముంది సార్, ప్రతి సంవత్సరం మేము పెంచేది 5%. వాళ్ళు మొన్న వచ్చి కలిసిండ్రు, అందరు పేరెంట్స్ వచ్చి. బాబు ఫోటోలు తీయకం, ఫోటోలు తీయదు, ఫోటోలు తీసేయమంటారా? బరాబర్ తీస్తాను. తీసుకోమని ఇంకేంటి చెప్పండి. ఇప్పుడు మీకు బరాబర్ తీసుకునేప్పుడు నేనేం మాట్లాడతా అన్ని మీరే మాట్లాడండి అన్న. ఒక మాట మీకు నేను గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. నేను గౌరవం తీసుకుంటున్నా. ఏడ గౌరవం ఏడ ఇస్తున్నావు? ఎట్లా మేము అట్లనే వస్తాం, మాకు అదే ఉంది మాకని అంటే ఇంకా మీకు సెక్యూరిటీ ఉందని మాట్లాడతానంటే ఇంకా నడుస్తుందా? సెక్యూరిటీ లేకపోయినా వస్తానండి. నువ్వు వచ్చినప్పుడు కాదే, నువ్వు సెక్యూరిటీ ఉన్నావని చెప్పి బాబు నువ్వు ఇవన్నీ ఇట్లా తీసినాక నేనే ఏది మాట్లాడ మీ ఇష్టం ఇట్లానేనా వెరైటీ అది ఇక్కడ తీసుకుంటామన్నా. మా బాబుకి 77,000 ఉంటే ఇంకొకటి 85 ఉంటుంది, లేదంటే 65 ఉంటుంది.
మళ్ళా అది అతను ఎంత పెంచినా మనం అడగద్దు ఇక. వేసుకొని 60, 70 ఎంత ఉంటే మేము వెళ్ళి మాట్లాడినాము. మల్లన్న గారు అక్కడ కూర్చొని డిఈఓకి ఫోన్ చేశారండి. నాట్ ఓన్లీ డిఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత యోగితా రాణా గారికి అందరికీ ఫోన్ చేసి నామ్స్ ఏం చెప్తా ఉన్నాయి, వీళ్ళు ఎట్లా ఫీజులు పెంచుకోవడానికి ఛాన్స్ ఉందనేటువంటి విషయంలో క్లారిటీ తీసుకున్న లౌడ్ స్పీకర్ పెట్టి అందరూ విన్నారు. దాంట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే డిఓ గారేమో అప్ టు 10% వరకు పెంచుకోవాలి సార్, అంతకుమించి పెంచడానికి వీల్లేదనే మాట బాగా. అయితే నవీన్ నికోలస్ గారితో మాట్లాడితే ఆయన నాకు డిఓ కాపీ పంపిస్తాను. ఇప్పుడు అసలు పంచాయతీ ఎక్కడ వచ్చింది, ఎక్కడ అసలు మూలం ఉందని ఎత్తితే ఫీజు ఎంత పెంచాలనే దానికి పేరెంట్ కమిటీ ఉండాలి. ఇది నామ్స్ చెప్తుంది. అదే విషయం మీద నేను మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేశాను. సార్ మేము కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మాకు ఏ ఇబ్బంది లేదు, స్లాబ్ ఎంత ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. అదే విషయం వీళ్ళకి చెప్పి కమిటీ వేయడానికి మీరు సుముఖమైన అంటే మేము మాట్లాడతాం, మేము సుముఖమే సార్, మా పిల్లల ఫీజులు మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే మాకు సంతోషమే కదా అనే మాట చెప్పి. రెండో విషయం, వాళ్ళు పెంచినటువంటి దాంట్లో ఫస్ట్ 5% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆ తర్వాత మరొక 5% మొత్తం కడితే డిస్కౌంట్ ఇస్తామనేటువంటి మాట చెప్పినారు. అయితే ఆ విషయం నేనేం చెప్పినంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆ 10% లేకుండా చేయండి ఇప్పుడే అనేటువంటి మాట చెప్తే, ఈ మాట మీరు అందరు కనుక్కొని రాకుండా అని బయటకు వచ్చారు. మీరందరు కనుక ఆ 10% ఇప్పుడు తక్షణమే ఎత్తేయడానికి 10%కు ఓకే అయితే నేనేం చెప్పినా మీరు రాసి నాకు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వనమ్మా, నేను మొత్తం కట్టరమ్మా. చెప్పేది వినండి, నేను మాట్లాడింది నేను నా దగ్గరకు వచ్చిరని పని ఇచ్చి పెట్టుకొని ఊరుకొచ్చాను. నేను ఒకటి చెప్తాను. అయితే ఇప్పుడు మీరు మొత్తం ఫీజు కడితేనే 5% అనేది లేకుండా తక్షణం 10% డిస్కౌంట్ ఇప్పించడం కోసం నేను ఆప్షన్ పెట్టి వచ్చిన. మీరు కనుక్కొని రాకండి, మీరు కనుక్కుంటే నేను వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేస్తానన్నమాట చెప్తున్నాను. రెండోది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు వాళ్ళు కాదు మీరు డిసైడ్ చేసే కమిటీ ఫామ్ చేస్తున్నా, దానికి మీరు అగ్రీ అయితే చెప్పండి. మీరంతా ఒక చిన్న రిప్రజెంటేషన్ రాసి వీళ్ళందరి తరఫున అవన్నీ తయారు చేసి నేను కోఆపరేటివ్గా వేస్తున్నారు. ఒక్కసారి లేదు, క్లారిటీగా చెప్తున్నా. మళ్ళీ ఒక్కసారి క్లారిటీగా చెప్తున్నా. యాక్చువల్గా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఫీజు హైక్ చేసుకోవాలంటే పేరెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి, పేరెంట్సే డిసైడ్ చేయాలి. ఇందులో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం ఫీజు ఎంత పెంచుకోవచ్చు. ఆ ఫీజు కూడా మీకు 8% దాటి పెంచనీకి కూడా లేదు మళ్ళీ. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్ కమిటీ లేదనేది నాకు లోపల పోయినాక అర్థం. ఇప్పుడు పేరెంట్ కమిటీ వేసి ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ స్లాబ్ ఎంత ఉండాలి, పెంచాలా దించాలా అంతే ఉండాలనేది డిసైడ్ చేసేటువంటి రైట్ ఇప్పుడు మీకు తీసుకొని వచ్చిన ఒకటి. రెండో అంశం ఏంది, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఏది కొత్తది వస్తుంది కాబట్టి ఇప్పుడు 5% మీకు డిస్కౌంట్ పెంచిన దాంట్లో 5% తగ్గిస్తామని, మొత్తం జూన్ 31 లోపు కడితే ఇంకో 5% తగ్గిస్తామని మాట చెప్పింది కదా మొత్తం. కానీ ఇప్పుడు ఈ 10% డిస్కౌంట్ ఇవ్వాలి మాట వాళ్ళ ముందు చెప్పిన, ఇదే మాట వీళ్ళకి చెప్పిన. దీనికి మీరు అగ్రీ అయితే మీరు మాట చెప్పండి, నేను చెప్తాను. అంటే లాస్ట్ ఇయర్ ఫీకి ఇయర్ 10% తగ్గిస్తున్నారు, తగ్గిస్తామా? 40% కదా నాకు నేనేమంటున్నా, అది ఎందుకు పెరిగింది? కమిటీ లేక. ఆ కమిటీ ఉంటే బాగుండదు.
అసలు ఇప్పుడు సర్వరోగ నివారణ కమిటీ, ఆ కమిటీని తీసుకొస్తున్న మేనేజ్మెంట్ ని కూడా ఒప్పించినారు. సార్ మేము వేస్తాం సార్, మాకు ఇబ్బంది లేదు, కమిటీ వేస్తాం, పేరెంట్స్ కమిటీ పెట్టి ఫీజు ఎంత డిసైడ్ చేయాలనేటువంటి విషయంలో మేము పేరెంట్స్ డిసైడ్ చేస్తారు సార్ అంటే నేను ఓకే అని చెప్పి. ఇది ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు ఇయర్ 7th క్లాస్లో జాయిన్ అయిన అనుకోండి, ఆ పిల్లగాని ఫీజు ₹1,00,000 అనుకోండి. ఇప్పుడు ఒక పిల్లగాడు లాస్ట్ 5 ఏళ్ళ నుండి 7th క్లాస్లో చదువుతున్నా అనుకోండి, ఆ పిల్లగానికి 50,000 ఫీజు. సో ఒకటే క్లాస్లో చదివే పిల్లలకు డిఫరెంట్ ఫీజెస్. ఇప్పుడు డొనేషన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. డొనేషన్ కాకుండా ఒకటే క్లాస్లో చదివే పిల్లలకు డిఫరెంట్ ఇదే విషయము లౌడ్ స్పీకర్ పెట్టి డిఓ గారికి లైన్లో తీసుకొని వీళ్ళందరితో వీళ్ళు వింటుండగా మాట్లాడారు. ఒక పిల్లగాడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి 50,000, 60,000, 70,000 ఫీజు ఉంది. సో ఇట్లా ఇప్పుడు 1వ తరగతిలో జాయిన్ అయినటువంటి పిల్లగానికి నెక్స్ట్ ఇయర్లో ఆ 60 మీద అప్ టు 8% హైక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 4,000, 4,000 రూపాయలు పెరుగుతుంది, లేకపోతే 5,000 ఏమో పెరుగుతుంది. అది పెరగాలంటే ఎట్లా, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? పేరెంట్ కమిటీ. ఈ పేరెంట్ కమిటీ లేక జరిగిన పొరపాటును సరిదిద్దడానికి వాళ్ళు సిద్ధమైనారు. నాకు తెలుసు అది వాళ్ళకే నష్టం అనేది. మీరు రెడీగా ఉండి ఆ కమిటీలో మీరు జాయిన్ అయిపోయి ఆ కమిటీ ఫామ్ చేసుకోండి. తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, మీకు ఏ కష్టం రాకుండా, మీకు ఏదైనా కష్టం వస్తే నా ఆఫీస్ ముందుకు వచ్చినట్టే తీసుకురాదు. ఒక్కరికి మీరు రాసి అంటే ఫైన్ ఏం లేవా సార్? ఏ ఫైన్ లేకుండా చేస్తా. అదే అండి, 1 day లేట్ అయినా ఫైన్. అమ్మా, ఈ ఇయర్ వరకు ఏ ఫైన్ లేకుండా చేస్తా. కమిటీ ఫామ్ అయిన తర్వాత మీరే కదా డిసైడ్ చేసేది. ఫైన్లు కట్టాలన్నా కూడా మీ కమిటీ ఉంటుంది కదమ్మా, మీరే చేయొచ్చు, మీరే డిసైడ్ చేయొచ్చు, మీరే ఇప్పుడు 1 time fee 10% ఆగండి తల్లి. ఇప్పుడు మీరు నిమ్మలంగా వస్తాను కూర్చొని రాసుకొని మీరు కాగితం ఇస్తే నేను ఎవరైనా ఒకరికి లోపలికి పంపించి దాన్ని సంతకాలు తీసుకొని మీ బాధ పోతుంది. మీరు ఎండలో పని ఖరాబ్ చేసుకోకండి. 3-4 రోజుల నుంచి మీరు ఒకరొకరు రోజులు 1000 సంపాదించుకున్నా 3,000 సంపాదించుకుంటారు. ఈడ కట్టేది 1,500 ఎక్కువ, ఆల్రెడీ 1,500 లాస్. పర్మనెంట్ సొల్యూషన్ కోసం పర్మనెంట్ సొల్యూషన్ చేసి వచ్చినా ఇప్పుడు కమిటీని ఫామ్ చేయడం అంటే కమిటీ ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అలా చిన్న ఎలక్షన్ పెట్టుకుంటా అంటే నేను ఉంటాను రిటర్నింగ్ ఆఫీసర్. పేరెంట్ కమిటీ ఉంటుంది. పేరెంట్ కమిటీ విల్ డిసైడ్. ఓకేనా? ఎక్కడో అక్కడ పోయి రాసుకో, నిమ్మలంగా ఒకరిద్దరు రాసుకో, ఒకరు ఎండలో కూర్చోకూడదు.